ఇప్పుడు లివింగ్ అనేది ట్రెండ్ లోకి వచ్చింది. అంటే ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ట్రెండ్ లోకి వచ్చింది, కానీ ఇప్పటి వరకు అయితే అవ్వలేదు. కానీ ఢిల్లీ నార్త్ లో మాత్రం చాలా చూస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఒకవేళ మీరు ఇంకా బంజారా హిల్స్ జూబ్లీ స్టూడియో కూడా ఇక్కడే ఉంది కదా, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ నాకైతే ఐడియా లేదు సార్. నాకు తెలిసినంత మాత్రం నార్త్ లో మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయిపోయింది. అది మెల్లమెల్లగా నార్త్ లో ఏవేవైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా ఇక్కడ కూడా షిఫ్ట్ అయిపోతున్నాయి. సో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా ఒక ట్రెండ్ లాగా ఫస్ట్ టైం లివ్ ఇన్ రిలేషన్షిప్ హైదరాబాద్ లో చూసింది 2007లో. 2007 లో చూసాను ఫస్ట్ టైం లివ్ ఇన్ రిలేషన్షిప్, కాలేజ్ సీనియర్స్ వాళ్ళు. తర్వాత 2010-11 టైంకి మంచి అంటే ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ అవన్నీ పెరిగిన తర్వాత మీరు అన్నట్లు హైదరాబాద్ లో లేదు అన్నదాన్ని నేను ఒప్పుకోను, కానీ తెలుగు గ్రూప్స్ లో తక్కువ. అదే సార్, మన సైడ్ తెలుగులో చాలా తక్కువ, అలా ఉన్న వాళ్ళకే తెలుగు ప్రజానికంలో తక్కువ. కానీ హైదరాబాద్ లో ఉండే వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఉన్న వాళ్ళు, ఇక్కడ రూమ్ తీసుకొని ఉన్న వాళ్ళు, డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళు, వీళ్ళందరికీ 2007, 10, 11, 12 వరకు చాలా ట్రెండ్ చూసాము. ఇప్పుడు అందరూ ఉన్నారు, ఆల్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ లివింగ్ అంటే మన తెలుగులో అంత ధైర్యం చేయలేరు బేసిక్ గా. అంటే వాళ్ళ రూట్స్ అంతా ఒకవేళ అక్కడ నుంచి ఉంటే తప్పించి అంత రిస్క్ చేయలేరు. వాళ్ళు దాచిపెడతారు కానీ అట్లా అంత డేర్ స్టెప్ తీసుకోలేరు. ఓపెన్ గా ఎస్ మీరు అన్నది కరెక్టే. అంటే లివింగ్ లో చాలా మంది ఉంటారు కానీ ఓపెన్ గా చెప్పుకోరు, అడ్మిట్ అవ్వరు. వాళ్ళు ఏదో పీజీలో ఉంటున్నాము, అడ్మిట్ చేయరు అసలు. కానీ నార్త్ లో అడ్మిట్ చేసేంత ఇప్పుడు అట్లా ట్రెండ్ నడుస్తులో లేదు. నార్త్ లోనే లేదా? నార్త్ లో లేదు. నార్త్ లో మనము సౌత్ ఇండియాలో పర్టికులర్ గా హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఉండి మనం ఎంత లక్కీయో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అక్కడ ఎంత మూర్ఖంగా ఉంటారంటే, ఫస్ట్ ఇద్దరు కలిసి ఉంటున్నారంటే వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చూడరు, వీళ్ళ కులాలు ఏంటి అని చూస్తారు. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని తీసుకెళ్లి చంపేస్తారు. చాలా హైయెస్ట్ రేట్ ఆఫ్ అబ్యూజ్. అసలు ఇద్దరు కలిసి ఉంటున్నారంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే నీ సర్నేమ్ ఏంటి. మీరు నేను నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు నాకు చాలా తరచుగా ఇది అనుభవించేవాడిని. పేరేంటి అంటే మనం ఇక్కడ ఏం చెప్తాము, శ్రీకాంత్ అంటాం. అవును, అక్కడ వాళ్ళు ఫస్ట్ నాకు సర్నేమ్ అడుగుతారు శ్రీకాంత్ అని ఇట్లా అనేవాళ్ళు. అంటే నాకు శ్రీకాంత్ వాట్ అంటే శ్రీకాంత్ వాట్ మతలబ్ క్యా అనేవాడిని. అంటే శ్రీకాంత్ క్యా హోతాయి అంటే తెలుగు అంటే నాయుడు, రెడ్డి, क्या होता है, जैसा हमारे पास शर्मा है, आपके पास क्या है, आपका सरनेम क्या है. అప్పుడు నేను మామూలుగా చింతలా అని చెప్పేవాడిని, నాకు అర్థమయ్యేది కాదు. సో నాకు అర్థమైంది, అరే డైరెక్ట్ గా కులం అడగొచ్చు కదా. సో వాళ్ళు అడిగేది కులం, అక్కడ ఏంటంటే సర్నేమ్ తో అర్థమైపోతుంది. సో మీరు అన్నట్టు నార్త్ ఇండియాలో ఇది చాలా కామన్. అంటే మీకు ఓన్లీ ముంబై, ఢిల్లీ అయితే నాతో పాటు చాలా మంది ఆడియన్స్ కి ఈ మిస్టేక్ అయితే అవుతుండొచ్చు. ఎందుకంటే ఇలా థింక్ చేసే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ అంతా అయి ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఇలా తెలుసు, మీరు చెప్పడం వల్ల ఐ గాట్ టు నో అచ్చా అక్కడ కూడా ఇలా ఉంటుంది. తెలుగు వాళ్ళు కానీ భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు యుఎస్ లో లివింగ్ లో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా చాలా కామన్ గా ఉంటారు యుఎస్ లో లివింగ్ లో ఉండే వాళ్ళు. అడ్మిట్ చేయడం తక్కువ. వీళ్ళిద్దరిలో ఇద్దరిది ఆల్మోస్ట్ సేమ్ కులాలు, 2 డామినేట్ కులాలు లేదా 2 డిప్రెస్డ్ కులాలు అయితే వాళ్ళు చెప్పుకుంటారు. డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. ఒకరేమో ఫార్వర్డ్ కాస్ట్ ఉన్నారు, ఒకరేమో బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నారు, షెడ్యూల్ కాస్ట్ ఉన్నారు అంటే వీళ్ళు చెప్పుకోరు. లాస్ట్ పెళ్లి దాకా వచ్చేదాకా చెప్పుకోరు. పెళ్లి దాకా వచ్చినప్పుడు పెళ్లి జరుగుతున్నాయి కానీ చెప్పుకోరు లివ్ ఇన్ రిలేషన్షిప్. అట్లాగే హైదరాబాద్ లో కూడా, ఇండియా మొత్తంలో కూడా మెట్రో సిటీస్ లో లివ్ ఇన్ రిలేషన్షిప్ చూస్తాం కానీ ఓపెన్ గా అడ్మిట్ అవ్వకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇంకా దానిలో ఇన్వాల్వ్ అయిన ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే కోర్టు ఇప్పుడు అది ఓకే ఫేర్ ఇనఫ్ లా అని అన్నారు కాబట్టి తప్పు కాదు, లా పర్మిట్ చేస్తుంది. అడల్ట్స్ ఉన్నప్పుడు చట్టం దాన్ని తప్పని చెప్పదు. అలా పెళ్లి చేసుకోకపోయినా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అసలు ఎలా ఉంటుంది ఆ ఫార్మాట్? అంటే బెనిఫిట్స్ అని చెప్పలేమండి, ఎందుకంటే బెనిఫిట్స్ అంటే వాళ్ళ వ్యక్తిగతం అయి ఉండొచ్చు. ఓకే, పాయింట్. సొసైటల్ చెప్పండి. బెనిఫిట్స్ వాళ్ళ వ్యక్తిగతం అయి ఉండొచ్చు, వాళ్ళు దేనికోసం ఉండొచ్చు. కానీ అంటే వీళ్ళకి వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ ని నేను డిస్కరేజ్ చేయను, అది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగతమైన అంశం. అది దాన్ని అవును అని చెప్పడానికి, తప్పు రైట్ అని చెప్పడానికి మనం ఎవరమే. కాకపోతే దాంట్లో నేను చెప్పేది ఏంటి అంటే, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేటప్పుడు ముఖ్యంగా ఉమెన్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కొన్ని చూసుకోవాలి. ఇదేంటి అంటే, ఇందులో మేము ఒక ట్రెండ్ ఎట్లా చూస్తున్నామంటే, అబ్బాయిలు ఓన్లీ ఉమెన్ ఒక మెట్రో సిటీలో ఎక్కడో ఉంటున్నారు,
ఈ కుర్రోడు ఎక్కడి నుంచో వైజాగ్ నుంచి వస్తాడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడికి ఇంకొక అమ్మాయి వస్తుంది. సో ఇప్పుడు తను ఒంటరిగానే ఉంది, నేను ఒంటరిగానే ఉన్నాను కదా, ఇక్కడ మేము లివింగ్లో ఉంటే ఎవరికి తెలియదు కదా. సో తనని ఇండ్యూస్ చేసి ముందే వదిలేసే ప్లాన్ ఉంటుంది. ఇండ్యూస్ చేసి తనతో లివింగ్లోకి మూవ్ అయ్యి అన్ని విధాలా ఎక్స్ప్లాయిట్ చేసి ఇన్కమ్ అంతా షేర్ చేసుకొని ఇద్దరు ఒక 2-3 years తర్వాత కూడా ఇక మేము బ్రేకప్ అయిపోదాం అని చెప్పేసి ముందుగానే ప్లాన్ ఉంటుంది. ఇలాంటి ట్రెండ్ చాలా చూస్తున్నాం మేము. అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో జెన్యూన్ గా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ కూడా ఉన్నారు. అంటే కేవలము సెక్షువల్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు కదా అని చెప్పి చూసుకోవడానికి ఇలా టైంపాస్ బ్యాచ్ ఉంటుంది. వీళ్ళతో ఉమెన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీనికి కొన్ని రెడ్ ఫ్లాగ్స్ పెట్టుకోవాలి. నా గురించి అందరికి చెప్తున్నాడా లేదా, కనీసం వాళ్ళ ఫ్యామిలీకి ఇమీడియట్ ఫ్రెండ్స్ కి నన్ను పరిచయం చేశాడా లేదా, ఎక్కడున్నామంటే పలానా ఇక్కడ ఉన్నాను అలా కాదు, అట్లీస్ట్ ఇమీడియట్ సర్కిల్ కి తెలియాలి కదా. అవును, కరెక్టే. ఎవరికి నేను ప్రపంచం ఎవరికి చెప్పను, నీకు నాకు మాత్రం వ్యక్తిగతంగా ఉంటది అంటే మెయిన్ పాయింట్ అక్కడ అంతే. అక్కడ ఆగిపో. ఇంకా నువ్వు నా గురించి నువ్వు ఎవరికి చెప్పను అంటున్నావు అంటే నువ్వు ఆగిపో. లివ్ ఇన్ లోకి వెళ్ళొద్దు. యూ లవ్ హిమ్ ఆర్ యూ లవ్ హర్, పరస్పరం ప్రేమించుకోండి, ఎక్కడనే ఉండండి, తర్వాత పెళ్లి చేసుకోండి, చేసుకోకుండా ఉండండి, అది వ్యక్తిగతం. ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి మూవ్ అవుతున్నాను అన్నప్పుడు, అంత పెద్ద స్టెప్ తీసుకునేటప్పుడు, బికాజ్ ఇట్ ఈస్ యువర్ లైఫ్ కదా అల్టిమేట్లీ, మేము ఈ ఎక్స్ప్లాయిటేషన్ చూస్తున్నాం ఈ మధ్య. నేను మీరు ఇంతకుముందు నేను చెప్పిన దానిలో నేను చాలాసార్లు లివ్ ఇన్లో ఉండొచ్చు, తప్పలేదనే చెప్పాను నేను. కానీ లివ్ ఇన్లో ఉన్నప్పుడు ఇలాంటి ఎక్స్ప్లాయిటేషన్ చేసే వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకొని అన్నీ పరిశీలించుకున్న తర్వాత లివ్ ఇన్లోకి వెళ్ళడం బెటర్. ఇంకోటి ఏంటి అంటే, వైఫ్కి ఉన్నంత రైట్స్, వాల్యూ కాదు, వాల్యూ అనేది ఈ ఎవరి మైండ్లో వాడుకుంటుంది, వాల్యూ లేదు. కానీ అంటే సొసైటల్ వైజ్గా కదా సార్, ఎందుకంటే చెప్తుంటాం ఇప్పుడు మ్యారీడ్ ఉమెన్కి ఉన్నంత వాల్యూ లివ్ ఇన్లో ఉన్న వాళ్ళకి ఉంటుందా. అండ్ ఇంకొకటి, మ్యారేజ్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది, లివ్ ఇన్ రిలేషన్షిప్ కి లా పర్మిట్ ఇచ్చింది, దానికి కూడా ఏమైనా సర్టిఫికేట్ ఉంటుందా? ఇలాంటి ఒక పిక్చర్ నార్త్ ఈస్ట్ లో ఒకటి తీసుకొచ్చారు. ఉంది లివ్ ఇన్ లో ఉన్నా కానీ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. అదే మెయిన్ పాయింట్ సార్, ఎందుకంటే అది చాలా స్టూపిడిటీ. అది పర్మిషన్ ఏంటి నాకు, నేను లివ్ ఇన్ లో ఉంటే నా ఫ్యామిలీకి చెప్తాను, ఫ్రెండ్స్కి చెప్తాను అంటే నేను చెప్పను భయ్, నిన్ను నాకు కావాల్సిన 10 మందికి చెప్పుకుంటాను, నా ఇమ్మీడియట్ ఫ్యామిలీకి చెప్పుకుంటాను, లేదా చెప్పుకోను, అది నా ఇష్టం. నేను వ్యక్తిగతంగా ఉమెన్ పట్ల ఎందుకు చెప్పానంటే, సేఫ్టీ వహించండి అని చెప్పడానికి మాత్రమే నేను అడ్వైజ్ ఇచ్చాను, కనుక్కోండి అని. అంతేగాని రిజిస్టర్ చేసుకొని అది తప్పు. అయితే లా ఉందా సార్ దానికి? లేదు, తప్పు లేదు కూడా లేదు. ఆ లా నేను సపోర్ట్ చేయను దాన్ని. లా ఉన్నా కానీ నార్త్ ఈస్ట్ లో ఒక దగ్గర తీసుకొచ్చారు, కానీ అలాంటిది ఉన్నా కానీ నేను సపోర్ట్ చేయను. నెంబర్ 1. నెంబర్ 2, ఉమెన్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, దీంట్లో మ్యారేజ్ అయ్యుంటే తనకి DVC చట్టం కింద కేసులు వేసుకోవచ్చు, అండ్ 498 పెట్టుకోవచ్చు, తర్వాత మెయింటెనెన్స్ ఇలాంటివి తీసుకోవచ్చు, ఇలాంటి హక్కులు, కొన్ని ఆస్తులు భాగాలు అడగవచ్చు, ఇలాంటివి ఉంటాయి. అంటే ఉమెన్ డైరెక్ట్గా వైఫ్ అడగలేదు అనుకున్నాను, కానీ ఇండైరెక్ట్లీ పిల్లలు ఉంటే కూడా అడగవచ్చు. కానీ లివ్ ఇన్లో ఉన్నప్పుడు ఏమవుద్దంటే, తనకి మెయింటెనెన్స్ రాకుండా ఉంటుంది, తనకి DVC నుంచి ప్రొటెక్షన్ కావాలి అంటే స్పెషల్ లా తనకు పని చేయకపోవచ్చు. అంటే DVC చట్టంలో కొంచెం డిబేటబుల్ అది ఆ ఏరియా. అంటే పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి మాత్రమే కాదు, ఎనీ ఉమెన్ కెన్ ఫైల్ DVC కేస్ అగేన్స్ట్ మెన్. హౌస్ హోల్డ్ షేర్ చేసుకుంటే చేసుకోవచ్చు. సో DVC చట్టం కింద లివ్ ఇన్ లో చేయొచ్చా, కేసులు వేయొచ్చా అంటే వేయచ్చు. బట్ ఎంతవరకు అవి పోతాయి అనేది హైలీ కాంప్లెక్స్ సబ్జెక్ట్, ఇంకా ఇవాల్వ్ అవుతుంది లా దాంట్లో. కాబట్టి వీళ్ళకి వైఫ్కి ఉన్నటువంటి అన్ని హక్కులు ఉండకపోవచ్చు ఆ ఉమెన్కి. పర్టికులర్గా ఈ మెయింటెనెన్స్ రైట్స్ మాత్రం తనకి ఇష్యూ అవుతుంది. కాబట్టి ఉమెన్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండాలనుకున్న వాళ్ళు ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకొని, కాన్షియస్ డెసిషన్ తీసుకొని, మంచి వ్యక్తిని కొంచెం ఒక 1 month 2 months వెయిట్ చేసి ఆ డెసిషన్ కరెక్ట్గా కదా చూసుకొని వెళ్ళడం మంచిది. ఎందుకు అంటే, మనకు ఫారిన్ కంట్రీస్లో ఉన్నట్టు, వెస్ట్రన్ సొసైటీలో ఉన్నట్టు లివ్ ఇన్లో ఇంకా ఆ కల్చరల్ మెచ్యూరిటీ రాలేదు మనకి. ఇంకా మగాళ్ళు చాలామంది ఎక్స్ప్లాయిట్ చేసే మగవాళ్ళే ఎక్కువ. ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇఫ్ ఇన్ కేస్ అదే థాట్ లో ఎక్స్ప్లాయిట్ జరిగితే అది మెయిన్. ఎందుకంటే అప్పటి వరకు అంతా బాగుండి ఇన్ కేస్ జరిగితే వాట్ ఈస్ నెక్స్ట్. ఎక్స్ప్లాయిటేషన్ జరిగితే అంటే, ఇప్పుడు మేము
రీసెంట్గా చాలా పాపులర్ కేసెస్ మనం కూడా చూస్తున్నాము, మీడియాలో కూడా పాపులర్ అవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా. లివిన్లో ఉంటారు, తర్వాత నేను పెళ్లి చేసుకొని పోనిన్ను అని చెప్తాడు. ఫస్ట్ ఏమో పెళ్లి చేసుకుంటాను అన్నిటికీ ఓకే అనేస్తారు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత, ఒక ఇంట్లో ఉన్న తర్వాత, సెక్షువల్లీ ఇన్వాల్వ్ అయిన తర్వాత, ఇన్ని చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకొని పో అని చెప్తాడు. ఈ అమ్మాయి గురించి, ఈ అమ్మాయి ఏమో బయట పాపం అందరికీ ఇన్నోసెంట్గా చెప్పుకుంటూ ఉంటుంది. చట్టం ఏం చెప్తుంది అంటే, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సెక్షువల్గా ఇన్వాల్వ్ అయ్యి తర్వాత నేను చేసుకోను అంటే 10 ఏళ్ళు జైలు శిక్ష కొత్త చట్టంలో. ఇంతకుముందు చట్టంలో లేదు. మొన్న రీసెంట్గా తీసుకొచ్చిన బిఎన్ఎస్లో, ఐపీసీ బిఎన్ఎస్గా మారింది కదా, ఆ చట్టంలో చాలా చాలా లాక్యునాస్ ఉన్నాయి, చాలా స్టూపిడ్గా ఉంది చాలా ఏరియాస్లో. ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటి అంటే, స్త్రీని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేసిన పురుషుడికి 10 ఏళ్ళు జైలు శిక్ష. అంతకుముందు ఓన్లీ రేప్లో చూసేవాళ్ళు. రేప్ రెడ్ విత్ 420 అని చెప్పి చీట్ చేసి రేప్ చేశాడు, ఫ్రాడులెంట్ గా ఇండ్యూస్ చేసి సెక్షువల్ ఎక్స్ప్లాయిట్ చేశాడు అని చెప్పి కేసులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రొవిజన్స్ ఉన్నాయి. సో లివిన్ లో ఉండే వాళ్ళ మీద ఇందాక ఉమెన్ కి నేను అడ్వైజ్ ఇచ్చాను కదా, ఇప్పుడు మెన్ కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, మీరు లివిన్ లో ఉండేటప్పుడు క్లారిటీతో మీరు అన్నీ కూడా, అంటే రిటర్న్ అగ్రిమెంట్స్ అనేది ఇండియాలో వ్యాలిడ్ కాదు. మామూలుగా కొన్ని కంట్రీస్ ఎట్లా ఉంటుంది అంటే, లివిన్లో ఉన్నప్పుడు కూడా అగ్రిమెంట్స్ రాసుకోవచ్చు, ఇది నీ టర్మ్స్, ఇది నా టర్మ్స్, నువ్వు ఇంత షేర్ చేస్తావు, నేను ఇంత చేసుకుంటాను రాసుకోవచ్చు. అట్లా కాకుండా మీరు కొన్ని బేసిక్గా అట్లీస్ట్ ఒక లివిన్లో ఉండేటప్పుడు మెయిల్ రాసుకోండి, వాట్సాప్ మెసేజ్ పెట్టుకోండి, అది స్టోర్ చేసి పెట్టుకోండి. మనం లివిన్లో ఉన్నాము, దీస్ ఆర్ అవర్ టర్మ్స్, నిన్ను కానీ నేను కానీ బైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి క్లియర్గా మీరిద్దరు అనుకొని, ఇద్దరు పరస్పరం అంత మెచ్యూరిటీ ఉంది అనుకున్న వాళ్ళతో మాత్రమే మీరు ఫిజికల్గా కమిట్ అవ్వడమో, లివిన్లోకి వెళ్ళడమో చేయండి. అట్లా కాకుండా మీరు నమ్మేసి తర్వాత చాలా మంది ఉమెన్ ఫాల్స్ కేసులు పెడుతున్నారు ఈ మధ్య. ఇదో ఫ్యాషన్ అయిపోయింది. లివిన్లో ఉన్నా కానీ అప్పటిదాకా లవ్ ఉంటుంది, సెక్షువల్లీ కమిట్ అవుతారు, అయిన తర్వాత లేదు వీడు నన్ను మోసం చేసి నన్ను సెక్షువల్గా వాడేసుకున్నాడు కాబట్టి 69 కింద కేసులు కట్టండి అని చెప్పేసి వచ్చి కేసులు పెడుతుంటే వీళ్ళు అరెస్ట్ కూడా అవుతున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే, లేదు మేము కన్సెన్షువల్గానే. అలాంటి వారికి ఎలా సార్? ఎలా అంటే దానికి ఆన్సర్ లేదు నా దగ్గర. అంటే సమాజంలో మెచ్యూరిటీ రావాలి, ఇది కరెక్ట్ కాదు అనే సమాజంలో మెచ్యూరిటీ రావాలి. సో కన్సెన్షువల్గా వెళ్తే ఉమెన్ని, అంటే నాకు ఇది ఉమెన్కి ఇండియా లాంటి సొసైటీలో ఒక ప్రొటెక్షన్ లాగా అనిపించినా కానీ, ఒక 50 ఏళ్ళ తర్వాత 100 ఏళ్ళ తర్వాత ఇది మనం సొసైటీగా ప్రోగ్రెస్ అయినప్పుడు ఇలాంటివన్నీ చాలా లేకిగా అనిపిస్తాయి. అంటే ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేయడము, ఉమెన్ అంటే సెక్స్కి సంబంధించింది మాత్రమే అని చెప్పడము. మీకు ఇంకొకటి చెప్తాను, ఎవరు క్వశ్చన్ చేయరు దీన్ని. మెయింటెనెన్స్ చట్టంలో ఒక స్త్రీ డైవర్స్ అయినా అవ్వకపోయినా హస్బెండ్ మెయింటెనెన్స్ కడుతున్నాడు అని అనుకుందాం. ఒకవేళ అలాంటి స్త్రీ ఇంకొక పురుషుడితో లైంగికంగా కలిసి ఉంటుంది అని కోర్టుకి కానీ ఇన్ఫార్మ్ చేసి అని రుజువు చేస్తే, తను సెక్షువల్గా ఇంకొక మగాడితో కమిట్ అయ్యి ఉంది కాబట్టి తనకు మెయింటెనెన్స్ కట్టవలసిన అవసరం లేదు అని చెప్తుంది చట్టం. ఎంత లేకిగా ఉంది వినడానికి. అంటే ఈ మగాడు మాత్రం 100 మంది పోవచ్చా? అంటే ఉమెన్ అంటే ఏంది, నువ్వు వాడికి ఒక్కడికి కట్టుబడి ఉండాలి, నువ్వు సెక్స్ ఆబ్జెక్ట్వి, నీ సెక్షువల్ బిహేవియర్ బేస్ మీద నీకు మెయింటెనెన్స్ డిసైడ్ అవుతుంది. అసలు వినడానికి కూడా కంపరంగా అనిపిస్తుంది. ఈ చట్టంలో ఈ పర్టికులర్ యాంగిల్ అనేది ఉమెన్ డిమైన్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. అట్లాగే 69లో కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పి సెక్షువల్ కమిట్ అయిన తర్వాత ఉమెన్ కేసు పెట్టచ్చు అనేది కూడా ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసినట్టు నాకు అనిపిస్తుంది. అది యాజ్ ఆన్ టుడే మేబీ ఎక్స్ప్లాయిటేషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ చట్టం చాలా మందికి పాజిటివ్గా యూజ్ అవ్వచ్చు, కానీ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. ఇంకా నేను గ్రడ్జ్ తీసుకుంటాను, వెంజెన్స్ చూపిస్తాను, రివెంజ్ తీసుకుంటాను అని ఎవరన్నా ఉమెన్ ఉన్నారనుకోండి, ఏం చేస్తాం? కాబట్టి ముందు కొంచెం జాగ్రత్త వహించి కాన్షియస్ డెసిషన్ తీసుకొని హేస్టీగా కాకుండా మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఓకే, ఇప్పుడు లివిన్లో ఉన్నట్టు, అంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు డివోర్స్ తీసుకొని విడిపోతారు, మరి లివిన్లో ఉన్న వాళ్ళు ఇట్లా స్వతహా లేదు మన ఇద్దరికి సెట్ అవ్వట్లేదు మనం విడిపోదాము అని అంటే దానికి ఏమైనా రూల్ ఉంటుందా? రూల్ లేదు, ఏం లేదు అనుకోవడం. ఎలాగైతే కలిసి ఉన్నారో ఎవరికి తెలియాల్సిన అవసరం లేకుండా, అలాగే ఎవరికి తెలియాల్సిన అవసరం లేకుండా కూడా విడిపోవచ్చు. చట్టంలో ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఏం అక్కర్లేదు. వీళ్ళకి ఒకవేళ పిల్లలు పుడితే లివిన్ లో ఉన్నప్పుడు, పెళ్లి కాకుండా
పిల్లలకి భర్త అంటే పిల్లలకి ఆ పురుషుడి ఆస్తిలో 100% వాటా ఈక్వల్గా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ హైపోథెటికల్గా ఒక పురుషుడు లివిన్లో ఉన్నాడు, 2 పిల్లల్ని కన్నాడు, ఆ అమ్మాయితో విడిపోయాడు, తర్వాత పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకుని ఇంకో 2 పిల్లల్ని కన్నాడు, ఇతనికి ₹1,00,00,000 ఆస్తుంది. ఇప్పుడు ఇతనికి ఎంతమంది పిల్లలు? 4 కదా. 4 పిల్లలు. ఇతను చచ్చిపోతే పెళ్లి చేసుకున్న భార్యకి ఒక భాగం, 4 పిల్లలకి అందరికి చెరుకో భాగం వస్తుంది. లివిన్లో ఉన్న అమ్మాయికి రాదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ మేల్ పర్సన్ మీరు అన్నట్టుగా అతనికి నెగటివ్ థాట్స్ ఉండి ఆ పిల్లలు నా పిల్లలు కాదు అని పొరపాటునంటే అప్పుడు ఆ ఉమెన్ ఏం చేయాలి? ఏం చేస్తుంది? లివ్ ఇన్ లో ఉన్నారు, మళ్ళీ మ్యారేజ్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు అని చెప్పడానికి చూపించడానికి వస్తుంది. అవసరం లేదు, ఎందుకంటే పిల్లల డిఎన్ఏ మారదు. ఓకే, పిల్లలు తన పిల్లలే అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయగలిగితే సరిపోతుంది. అది పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. అంటే మహా అంటే ఒక 6 months 1 year తన పురుషుడు డ్రాగ్ ఆన్ చేయొచ్చు కోర్టులో. ఎండ్ ఆఫ్ ది డే డిఎన్ఏ టెస్ట్ త్రూ తెలిసిపోద్ది. ఈయన చచ్చిపోయాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, వీళ్ళు నా పిల్లలు కాదు అని చెప్పాడు, కోర్టులో కేసు నడుస్తుంది. ఈ కోర్టులో కేసు నడిచే క్రమంలో పోయాడు. ఓకే, డిఫరెంట్ ఇది. ఇప్పుడు ఇతనికి వేరే పిల్లలు ఉన్నారు. అవును, ఇతని ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, బ్రదర్స్ సిస్టర్స్, వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేయొచ్చు. మ్యాచ్ ఉంటది, ఎంతవరకు మ్యాచ్ ఉంటది అని ఉంటది. ఆ మ్యాచ్ కి క్లోజ్ మ్యాచ్ ఉంది అంటే ఇతనికి పుట్టిన పిల్లలు అని చెప్పి నిర్ధారించి కోర్టు వాళ్ళని ప్రొటెక్ట్ చేయొచ్చు. పిల్లలు మాత్రము అన్యాయం జరగదు. ఓకే, తనకేం బెనిఫిట్స్ ఉండవు, కానీ బెనిఫిట్స్ ఉండవు, వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి మాత్రం బెనిఫిట్స్ ఉంటాయి.